మళ్ళీ మీరు ఎలక్షన్ గేమ్ మొదలు పెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వదలకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడతామనేది పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్ ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయాలంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి. ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి.